ఇది మనం వింటున్నాం, సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వివిధ ఫోరమ్స్లో వీటిని సాంస్కృతిక కళావేదికలుగా లేదంటే ఉద్యమ స్ఫూర్తితో ర్యాలీలుగా బహిరంగ ప్రదర్శనలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసీ దినోత్సవం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి, అసలు వాటికి ఉన్న ఆంతర్యం ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆదివాసులు ఎవరు, ఇప్పటివరకు ఆదివాసులు అనబడే ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎందుకు మరుగున పడిపోతున్నారు? దాదాపుగా 70-80 సంవత్సరాలు స్వాతంత్రానంతరం కూడాను ఈ దేశంలో ఆదివాసులు ఎవరు అని కనిపెట్టేంత దుస్థిత స్థితికి ఎందుకు ఈ ప్రభుత్వాలు కానీ సమాజం కానీ వెళ్తూ ఉంది? ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదివాసులు గుర్తించడం ఎత్తైతే భారతదేశంలో ఉన్న ఆదివాసులు ఎక్కడ నిగూఢంగా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, సోషో ఎకనామిక్ స్టేటస్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ కూడా గుర్తించడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఆదివాసుల ఐడెంటిటీని దూరం చేసే పరిస్థితి ఉంది. సో ఇలాంటి సందర్భంలో ఆదివాసులు అనే వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ భారతదేశంలో కూడా ఆదివాసులు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఎంత ఉద్యమం చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ అన్నది విషయానికి వస్తే, మనం ఈరోజు ఆదివాసులుగా పిలువబడే వ్యక్తులు ఆదివాసులు మనమైతే ఇంకెవరు, ఆదివాసులు కానేతర వ్యక్తులు ఎవరున్నారు, ఆదివాసేతర వ్యక్తులు ఎవరున్నారు అనే ఒకే ఒక్క స్ట్రాంగ్ క్వశ్చన్ ఎరైజ్ అవుతుందన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆదివాసుల ఐడెంటిటీని కూల్చేసి వాళ్ళని మరుగున పడిపోయి ఎక్కడ కూడా బయటికి రాకుండా చేసిన పరిస్థితి ఉంది. మరి ఇలాంటి తరుణంలో ఆదివాసులుగా మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా మన ఐడెంటిటీని చూపిస్తూ మనకున్న హక్కులు కానీ మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ కానీ డిస్కస్ చేసుకునే ఒక వేదిక కావాలన్న ఒక సదుద్దేశంతో మాత్రమే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసినంత మాత్రాన మన బ్రతుకులు మారిపోదు, లేదా ఇతరత్ర మనం సెలబ్రేట్ చేసుకునే మూడ్లో కూడా మనం లేదు. వాటితో పాటు ఒక చర్చ జరగాలి. మనం ఎవరు, ఆదివాసులు ఎవరు, అసలు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, ఆదివాసులు ఓన్లీ సెన్సిటైజ్డా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ నిజంగా ఆదివాసులు అనే వ్యక్తులు భారతదేశంలో ఇంతమంది 10% మందే ఉన్నారా, ఆదివాసులు ఎంత ఉన్నారు అనే వాటన్నిటి మీద కూడా చర్చ జరగాలి. వాళ్ళ మీద చర్చ జరగాలి, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, ఏ ఏ గ్రూపులుగా విభజింపబడ్డారో అనే మన విషయాన్ని గ్రహించి ఆ గ్రూపులన్నీ కూడాను ఏకీకృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్తాడు, బోధించు, సమీకరించు, పోరాడాలి, ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్ అని. దాన్ని ప్రతి విషయంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విషయంలో కూడా దాన్ని మనం జొప్పించాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేట్ చేయాలంటే ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఆది ట్రైబల్ డే రోజున ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి, అసలు ట్రైబల్స్ ఎవరు, ఆదివాసీలు అసలు వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ఆదివాసుల ఉనికిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పనే ఉంది అన్నది కూడా ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అగైన్ మళ్ళీ బోధించే పరిణామ క్రమంలోనే మాత్రమే ఇవన్నీ కూడా అవుతూ ఉంటుంది. సమీకరించే విషయంలో ఖచ్చితంగా మనము మన ఐడెంటిటీ ఏంటి, ఎవరు మనము, మనతో పాటు మన బ్రదర్స్గా ఉన్న ఆ ఫ్రెటర్నిటీ డెవలప్ చేసుకోవాల్సిన సంఘాలు కానీ లేదంటే సమాజం కానీ ఏవే ఉన్నాయి అన్న విషయం మనకు తెలిస్తే మాత్రమే మనం కలవగలుగుతాం. సో మనం సమీకృతం చేసుకోవాలి లేదా ఆర్గనైజ్ అవ్వాలి అంటే మన ఐడెంటిటీని మనం తెలుసుకోవాలి, ఆ ఫ్రెటర్నిటీ డెవలప్ చేసుకోవాలి. అసలు మనం ఎవరున్నాము, మనతో పాటు ఏ సమాజంలో ఈ వ్యక్తులు ఏ కేటగిరీలో ఉన్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మనలో ఉన్న ఆ బాండింగ్ ఏర్పడుతుందని తెలియజేస్తూ ఈ సభాముఖంగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలంతా కూడాను ఒక త్రాటి మీద వచ్చే పరిస్థితి వస్తేనే తప్పితే భారతదేశంలో నిజమైన ఆదివాసులు లేదా మూల నివాసులు అని చెప్పబడే వీళ్ళకి న్యాయం
దూరంగా ఉంటుందని తెలియజేస్తూ వీళ్ళంతా కూడాను ఒక వేదిక మీదకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ సంఘాలు గానో లేదంటే వివిధ సమూహాలు గానో మనం విడిపోయి ఉన్న తర్వాత మనం ఏ కార్యక్రమం కానీ లేదంటే ఏ హక్కులు కానీ సాధించుకునే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో ఖచ్చితంగా మూల నివాసులు ఎవరు, ఆదివాసులు అనే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏ కేటగిరీలో ఉన్నారన్న విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాళ్ళందరికీ ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడం ద్వారా మాత్రమే మనం ఈ బోధించు అనే ఆ వర్డ్కి జస్టిఫై చేసినట్టు ఉంటుంది. ముందు ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి ఉద్యోగ సంఘంగా నా బాధ్యతగా, మన అందరి బాధ్యతగా ఓబీసీలు ఎవరు, ఎస్సీ ఎస్టీలు ఎవరు అనే విషయాన్ని బిగినింగ్ స్టేజ్ నుంచి చెప్పుకోవాలని ఒక సదుద్దేశంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఇది ఒక సెగ్మెంట్గా తీసుకొని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఆశించిన ఫలితాలు వస్తాయని భావిస్తున్నాను. ప్రధానంగా ఇక్కడ వచ్చిన వ్యక్తుల్లో ఎవరికి కూడాను ఏమాత్రం తగ్గింపబడే వ్యక్తులు కానీ లేదంటే ఇంకా వేరే ఇతరత్ర ఇగ్నోర్ చేసే పర్సన్స్ ఎవరు లేరు. చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అటు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నుంచి కానీ, భీమ్సర్ నుంచి కానీ, లేదంటే ఐక్యవేదిక లాంటి ఒక మేజర్ ఫోర్స్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే పోర్ట్ ట్రస్ట్, స్టీల్ ప్లాంట్, హెచ్ఎస్ఎల్ ఇలాంటి ఒక ఆర్గనైజేషన్స్లో ఉన్న సంఘాల నుంచి కానీ వీళ్ళందరూ కూడాను వాల్యుబుల్ కంట్రిబ్యూషన్ ఇస్తారన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. నిజంగా ఈరోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మేము ఏదైతే ఉద్యోగులుగా మేము చేయాలో సెలబ్రేషన్స్తో పాటు మన ఐడెంటిటీని బయటికి తీయాలన్న ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించ పెట్టాము. దీంట్లో భాగంగా డిమాండ్స్తో పాటు మన ఐడెంటిటీ మాత్రమే మనం గుర్తించుకుందాము. ఆ ఐడెంటిటీతో మనము బాండింగ్ ఏర్పాటు చేసుకోవడం కానీ లేదంటే ఫ్రెటర్నిటీ డెవలప్ చేసుకోవడం కానీ ఇవన్నీ సాగిపోతుందన్న ఒక ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఆదివాసులు ఎవరు, మూల నివాసులు ఎవరు అనే విషయాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలంతా కూడాను ఈ దేశ మూలవాసులే, ఈ దేశంలో ఉన్న ఆదివాసులే. వీళ్ళందరూ కూడాను కాలక్రమాన అప్పుడున్న కాంటెంపరీ సిచ్యువేషన్స్, అప్పుడున్న సమకాలీన రాజకీయ సామాజిక స్థితిగతులను బట్టి వీళ్ళంతా కూడా విభజింపబడ్డారు. వీటన్నిటి కూడాను మనం తెలుసుకొని దాన్ని ఎలా కౌంటర్ యాక్టివిటీ ఎలా చేయాలి, దీన్ని ఏ రకంగా చేయాలి అనే ఒక సదుద్దేశంతో మాత్రమే మనం ఈ సంఘాలుగా విడిపోయిన వ్యక్తులందరూ కూడా ఒక సమూహంగా ఒక కలెక్టివ్నెస్తో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ ట్రైబల్ డే రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. మేము అనుకున్న ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా నమ్మకంతో మరి అందరూ కూడాను భారత రాజ్యాంగంలో మన పాత్ర ఏంటి, ఉద్యోగులు మన పాత్ర ఏంటి, లేదా సంఘాలుగా మన పాత్ర ఏంటి అనే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఐడెంటిటీతో పాటు మనం ఏం చేయాల్సి వస్తుంది, రాజ్యాంగం పరిరక్షించుకోవాలంటే మన పాత్ర ఏంటి, సంఘాలుగా మన పాత్ర ఏంటి. చిన్న చిన్న వాటికి మనం సరెండర్ అయిపోవడము, సాటిస్ఫై అయిపోవడము చేసి ఆపేద్దామా, పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు అందరినీ కలుపుకొని వెళ్ళాలనే విషయాన్ని క్షుణ్ణంగా అందరూ కూడా తెలుసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఒక్కొక్కరు మీ నిర్దిష్టమైన సమయాన్ని 10 నిమిషాలు 15 నిమిషాలు మీకు మిగతా సంఘాలంతా కూడా ఉన్నాయి కాబట్టి మీ పరిస్థితులను బట్టి మీ స్థితిగతులను బట్టి క్షుణ్ణంగా 2 నిమిషాలు మాట్లాడుకుంటూ కోరుకుంటూ ముఖ్యంగా రవి సిద్ధార్థ గారు అలాగే అన్న ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా మనకు ఒక గైడ్ ఇచ్చేంత ఆ పొజిషన్లో ఉన్నారు. ఓపెన్ ఏరియాలో ఉండి వాళ్ళకు ఇన్ఫర్మేటివ్ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఈ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సంయమనపరుస్తూ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయాల్సిన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తూ ముందుగా పోర్ట్ ట్రస్ట్ నుంచి ఇట్లా ఒక్కొక్క సంఘం నుంచి